శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 2, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తిథి పాడ్యమి. రాత్రి 12:49 వరకు. ఉపరి విదియ. వారం శనివారం. నక్షత్రం విశాఖ. పూర్తిగా రోజంతా రాత్రితో సహా. యోగం వ్యతిపాత. రాత్రి 9:45 వరకు. ఉపరి వరియాన్. కరణం బాలువ. ఉదయం 11:49 వరకు. కౌలువ. రాత్రి 12:49 వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 9:25 నుండి 11:11 వరకు. అభిజిత్ కాలం పగలు 11:39 నుండి 12:30 వరకు. వర్జ్యం ఉదయం 10:47 నుండి 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 7:24 వరకు. రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:29 వరకు. గుళిక కాలం ఉదయం 5:42 నుండి 7:18 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:42 నుండి 8:15 వరకు. సంగమకాలం 8:15 నుండి 10:48 వరకు. మధ్యాహ్న కాలం 10:48 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:54 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ కృష్ణ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:54 నుండి 6:27 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:27 నుండి 8:42 వరకు. రాత్రికాలం రాత్రి 8:42 నుండి 11:42 వరకు. నిశీధి కాలం రాత్రి 11:42 నుండి 12:27 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:57 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:42. అస్తమ సమయం సాయంత్రం 6:27. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:50. అస్తమ సమయం సాయంత్రం 6:37. సూర్యరాశి మేషం. చంద్రరాశి తుల మరియు వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి స్థిరాస్తి విషయమై సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వృషభ రాశి ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నాయి. మిథున రాశి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందటంలో జాప్యం కలుగుతుంది. కర్కాటక రాశి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. సింహరాశి
చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి మరింత అధికమవుతుంది. కన్య రాశి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తులారాశి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించదు. వృశ్చిక రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేయటం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధనస్సు రాశి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున భాగస్థులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. గృహమున ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. మకర రాశి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. మీనరాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసే అధికారులు మన్ననలు పొందుతారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.